హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. ఈ రోజు ఏ గెస్ట్ తో వచ్చాను అనుకుంటున్నారా? ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 శేఖర్ భాషా గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శేఖర్ భాషా గారితో మాట్లాడి హౌస్ మేట్స్ గురించి అలాగే బిగ్ బాస్ హౌస్ గురించి ప్రతిదీ ఒక డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం రండి. ఓకే, హాయ్ శేఖర్ భాషా గారు, ఎలా ఉన్నారు? ఫైన్ రచన, హౌ ఆర్ యు? ఫైన్. ముందుగా కంగ్రాచులేషన్స్, బేబీ బాయ్ వచ్చింది మీకు. ఎలా అనిపిస్తుంది? వారసుడు వచ్చాడు. అంటే రీజన్ ఏంటి ఇంత త్వరగా బయటికి రావడానికి? అంటే మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత త్వరగా బయటికి వస్తారని. టాప్ 5 ఖచ్చితంగా ఉంటారని అయితే వెళ్ళిండ్రు. టైటిల్ తో బయటికి వస్తా అని కూడా చెప్పారు. బిగ్ బాస్ 8 సీజన్ లో నేను 8th కంటెస్టెంట్ కాబట్టి నేను టైటిల్ తో బయటికి వస్తానైతే చెప్పడం జరిగింది. రీజన్ ఏంటి అసలు? రీజన్ యాక్చువల్గా అంటే ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం మీద. నాకు ఫుడ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. దానికి తోడు సెకండ్ వీక్ లో ఏదో టాస్క్ అని చెప్పి మొత్తం అన్ని రకాల ఫుడ్లు లేపేశారు. నాకు ఒక 4-5 రోజులు పర్లేదు, అట్లాగే సర్వైవ్ అయ్యాను. కానీ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి నాకు సర్వైవ్ అవ్వలేదని కూడా చెప్పను, వీక్ అయ్యాను. నేను కొంచెం వీక్ అవడంతో కొంచెం ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యి ఇల్లు బాగా గుర్తొచ్చి వచ్చేయాలనిపించింది. అంటే వచ్చేసి బయటకు వచ్చేసారా? అంటే మీరు ఫస్ట్ రోజు పోయిన రోజే గేమ్ టాస్క్ విన్ అవ్వడం కూడా జరిగింది. అంటే సో అందరు ఏమనుకున్నారంటే ఫిజికల్ గా శేఖర్ భాష ఆడతారో లేదో, అసలు గేమ్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారని డౌట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండే. సో అది ఫస్ట్ రోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో అసలు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ విన్న తర్వాత? అంతే, అంటే ఫస్ట్ వీక్ అంతా బాగానే ఉండింది, ఫుడ్ స్ట్రెంగ్త్ అంతా బాగానే ఉండింది. బట్ సెకండ్ వీక్ లో ఎప్పుడైతే ఈ నో రేషన్ అని చెప్పి మొత్తం తీసుకెళ్ళిపోయారో, ఇంకా తర్వాత నాకు కొంచెం మెల్లమెల్లగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ వచ్చినాయి. ఆ తర్వాత నేను ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే వాళ్ళకి చెప్పా. వెజిటేరియన్ కదా, నాకు కొంచెం ప్రోటీన్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. నాన్ వెజ్ తినను, ఎగ్ కూడా తిన్నాను. సో ఏమున్నా సర్దుకునేవాడిని. ఆఖరికి వాళ్ళ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా మెల్లగా ఒక 4-5 రోజులు సర్వైవ్ అవ్వగలిగా. ఇంకా తర్వాత డల్ అయిపోతుంది. అంటే మీరు బిగ్ బాస్ కి గానీ ఇన్ఫార్మ్ చేయలేదా? 2-3 సార్లు అడిగాను, నో రెస్పాన్స్. సో బాగా డల్ అయిపోయి, అంటే లాస్ట్ 2 days కరెక్ట్ గా చెప్పాలని లాస్ట్ 2 days కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. దానికి తోడు ఇంకా కొడుకు పుట్టాడు అన్ని కూడా చెప్పేటప్పటికి వెళ్ళాలి చూడాలి అనేది ఎక్కువైపోయింది. సరే ఒకసారి ఏదో రకంగా వాళ్ళు తీసుకొచ్చి చూపించినా నాకు బాగుండేది. మేబీ ఒక 2-3 మేబీ నెక్స్ట్ వీక్ ఫోటో చూపించారనుకుంటా. తర్వాత బయటకు వచ్చాక బిగ్ బాస్ లో చూపించారు. కానీ ముందు ఒకవేళ చూపించేది ఉంటే మీరు ఉండేవాళ్ళ? అలా ఏం లేదు. నేను యాక్చువల్గా నాకు అవకాశం ఉందో లేదో అనేది అక్కడ తెలియదు. ఎలా అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు జనరల్లీ ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అనేది. బట్ సర్ప్రైజింగ్లీ అక్కడ ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం వచ్చింది. అంటే కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. సో నేను అడిగాను, ఇంక నాకు వెళ్ళి చూడాలనుంది అని చెప్పి. వాళ్ళు కూడా సరే పాపం వెళ్ళాలనుకుంటున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వేసేసారు. అండ్ నాకు ఒకవేళ అదే కండిషన్స్ లో ఉండుంటే మేబీ మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేశానో సరదాగా, బట్ మళ్ళీ అంత ఉండేదో లేదని కూడా డౌట్ ఉంది. ఒకవేళ ఆడలేనప్పుడు బయటకు వెళ్ళిపోవడం బెటర్ కదా అని వచ్చేసారు. బట్ వాళ్ళు కనుక ఫుడ్ గిట్ నాకు కొంచెం సరిగ్గా ఉంటే గట్టిగా ఉండేవాడిని. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉంటున్నారు కదా నీకేంటి అని మీరు అడగచ్చు. అవును, ఒకటే ప్రాబ్లం అండి, మిగతా వాళ్ళు అందరూ నాన్ వెజిటేరియన్స్, నేను ఒక్కనే వెజిటేరియన్. సో నేను ఏదర్ నాన్ వెజ్ గా మారాలి, ఎగ్గులు తినాలి, అది మొదలెట్టాలి, లేదంటే కనీసం ఆ ప్రోటీన్ పౌడర్ పన్నీర్ కూడా లేదు, కనీసం పన్నీర్ కూడా లేదు. అది ప్రాబ్లం. ఒకే ఒక ప్యాకెట్ వచ్చింది పన్నీర్. అది కూడా మేము దాచిపెట్టుకుని కాస్త ప్రేరణ. అంటే ఆ పన్నీర్ కూడా మిగతా వాళ్ళు కూడా తినడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు కూడా చెప్పొచ్చు కదా, ఏంటంటే మీరు అందరు నాన్ వెజిటేరియన్, మీకు ఎలా అయినా ఫుడ్ వస్తుంది. సో మీరు ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి సో ఇది ఓన్లీ నేను సపరేట్ గా పెట్టేసుకుంటానని చెప్పడం జరుగుతుంది కదా అక్కడ. అంటే అక్కడ పన్నీరు బుర్జీలు చేసుకున్నప్పుడు ఇంకా అందరూ మనం వాళ్ళు తినొద్దు అని అనలేం కదా. సో అలా అంటే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది కదా. సో మేమందరం ఉంది పాపం వాళ్ళకి ఆలోచన. సరే పాపం వాడు ఏం తింటాడు, వాడికి ఇదేమైనా పెట్టండి అని అడిగి చపాతీ ఏదో చేసి పెడుతుండేవాళ్ళు. కానీ అది సరిపోదు కదా, టాస్క్లు గీసుకులాడాలంటే కొంచెం గట్టిగా బలం ఉండాలి. అండ్ అది అక్కడ అదొక్కటే మిస్ అయింది. మేబీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో ఆర్ఎల్స్ వెజిటేరియన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త ఏదైనా కాస్త వెసులుబాట్లు కల్పిస్తే. అంటే ఇంకో క్లాన్ ఉంది, ఈ నిఖిల్ అండ్ మణికంఠ క్లాన్, లీస్ట్ క్లాన్, వాళ్ళకి రేషన్ లేదని ఒక దయార్థ హృదయంతో పంపించాడు రాగి జావా అని.
అది 1 వీక్ వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారా? నాకు కూడా అలాంటి దయార్ద్ర హృదయంతో ఏదైనా వెజిటేరియన్ కి కాస్త పన్నీర్ వాటి సర్వ్ చేస్తుంటే సెట్ అయ్యేది. బట్ నేనేమో లగ్జరీ క్యాన్ లో ఉండే, పేరుకి లగ్జరీ క్లాన్, వాళ్ళ లగ్జరీలు ఏంటంటే చికెన్లు మటన్లు అన్ని, మనకి ఆ లగ్జరీ లేదు. సో అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు మణికంఠ నిఖిల్ 1 వీక్ అసలు ఫుడ్ లేకుండా ఓన్లీ అది మాత్రమే తిన్నారు, రాగి జావ మాత్రమే చేసుకుని తిన్నారు. 4 days 3 days. ఓకే, మీరు బయటకు వచ్చారు కదా, మరి బయట వ్యూ ఎలా ఉంది? దానికి తోడు ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం ఎక్కడి నుంచి తెచ్చుకోవడం అవన్నీ ఉన్నాయి. కానీ నేను దొంగతనం చేసిన మహా అయితే బొరుగులు దొంగతనం చేసుకొని తిన్నాను. అవును, అంతే. ఓకే, మీరు బయటకు వచ్చారు కదా, సో ఎన్నో జోక్స్ వేసిండ్రు, ఎంటర్టైన్మెంట్ చాలా ఇచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యూ ఎలా అనిపించింది మరి? చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్ గా చెప్పాలంటే స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, వాళ్ళు ముగ్గురు చెప్తారు, అది నిజంగా వర్కౌట్ అయిందో లేదో ఆయనకు తెలియదు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు తెలిసి ఇంతమందికి వర్కౌట్ అయిందని. నేను లిటరల్లీ అలా కళ్ళ ముందు చూశాను అనమాట. నేను అక్కడ ఉన్నంత కాలం ఏమో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, మంచిగా చేసుకుంటున్నారో లేదో, తిట్టుకుంటున్నారో, అది ఉండేది. బట్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్, ఇన్ని మీమ్స్, ఇంత ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి అసలు కల్లో కూడా అనుకోలే. అండ్ వచ్చినప్పుడు అయితే అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. లైక్ ఏదో ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వచ్చారని, ఏం సేవ చేశాను రా బాబు ఇంతమంది వచ్చారని చెప్పి అనుకున్నాను. తట్టుకోలేకపోయినా మీరు బయటకు వచ్చిన తర్వాత అంతమంది రావడం కూడా జరిగింది. అవును, నేను కూడా అక్కడే ఉన్నాను. సో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వలేదు, ప్రతి ఒక్కరు మీద పడడం కానీ జరిగింది. బాత్రూమ్ లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారండి. అదే కదా, అంటే ఇట్లాంటి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా మీరైతే సంపాదించుకున్నారు. సో అది మాత్రం గ్రేట్ అనే చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే వేరే దగ్గర నుంచి, అంటే మూవీస్ దగ్గర నుంచి కానీ ప్రాజెక్ట్స్ ఏమన్నా వచ్చాయా, కాల్స్ వచ్చాయా? ఇంకా లేదండి, ఫస్ట్ ఐ హావ్ టు ఫినిష్ ఈ ఇంటర్వ్యూ కోర్సులు అంతా కూడా ఫినిష్ చేస్తే మేబీ ఉంటదేమో, చూడాలి. అంతేనా? సో కొందరన్నా ఎవరైనా ఫ్యాన్స్ ఎవరైనా కలిసారా మీకు? కలిసారు, చాలా మందే కలిసారు, మాట్లాడాను. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఇంకా ఓన్లీ ఇంటర్వ్యూస్, ఒక కనీసం ఇంకో 10-15 ఉన్నాయి, అయిపోతే గానీ ఇంకా జనజీవన సంవత్సరం కలిసి పరిస్థితి. అంతేనా? ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరేమన్నా పర్సనల్ గా ప్లాన్ చేసుకుంటున్నారా? నాది ఒక సినిమా అనుకుంటున్నాను నేను. ఓకే, అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తా. ఓకే, అంటే మీ మూవీతోనే మనకు బయటికి శేఖర్ భాష గారు బయటకు వస్తారా, లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ వల్ల కూడా బయటికి రావచ్చా? అంటే వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ సెకండరీ, మన రాత మనమే రాసుకోవాలి అంతే. ఓకే, మరి మూవీకి ప్లాన్ చేస్తున్నారు మీరే తీయాలి అని, మరి ఆర్జే శేఖర్ భాష కదా, మరి అది కూడా కంటిన్యూ చేస్తారా? అయ్యో చేస్తున్నా, ఆల్రెడీ జాయిన్ అయిపోయిన రాగానే రెండో రోజే ఎఫ్ఎం స్టార్ట్ చేశారు. బిగ్ ఎఫ్ఎం లో మీరు వినొచ్చు. ఓకే, మరి ఇప్పుడు బిగ్ బాస్ లో స్ట్రాంగ్ ఎవరు అంటారు ఇప్పటివరకు? నాకైతే నబీల్, నిఖిల్ అండ్ సీత, విష్ణుప్రియ. ఓకే, అంటే ఎవరు వీక్ అనిపిస్తుంది మీకు? వీక్ అంటే పృథ్వీ కొంచెం తన ఎరోగెన్స్ వల్ల తొందరగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అభయ్ అనవసరంగా, అంటే నిన్న మొన్న చూసాను బిగ్ బాస్ ని కామెంట్ చేసి దాని వల్ల పదాలు వాడడం, అది సో వీటి వల్ల వాళ్ళకి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం. సో మరి ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీ అంచనా ప్రకారం చూస్తున్నారు? పృథ్వీ గానీ అభయ్ గానీ అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిట్లో ఎవరన్నా ఒకరు. అంటే నార్మల్ గా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అభయ్. అలాగే పృథ్వీ ఏంటంటే ఫిజికల్ గా బాగా ఎవరి మీద అయినా కూడా ఏంటి కోపంగా అయినా కూడా చూపించుకొని టాస్క్ గెలవాలి అనేది అయితే చూపిస్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారు, అంటే ఫిజికల్ అవుతున్నారు. సో గేమ్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మరి వీళ్ళు బయటకు వస్తే ఇంకా ఎవరు అలా ఆడే ఛాన్స్ ఉంటది అంటారు? బాగానే ఆడుతున్నారు యాక్చువల్లీ. నేను చెప్పాలంటే అభయ్ కన్నా యష్మి అండ్ ప్రేరణ గట్టిగానే ఆడారు. అండ్ విష్ణుప్రియ ఏం తక్కువ గట్టిగా ఆడుతుంది. విష్ణుప్రియ కూడా మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటది. సో అభయ్ ఈజ్ ఓకే, బట్ పృథ్వీకి కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా తను గేమ్ ని కరెక్ట్ గా ఆడుకుంటూ వేరే వేరే రూట్స్ లో ఆడి కొన్నిసార్లు మేబీ అంటే బిగ్ బాస్ ఈ రూల్ చెప్పలేదు కాబట్టి మనం ఇలా ఆడొచ్చు కదా అని తను అనుకోవచ్చు. బట్ చూసే జనాలు అతనికి తొండాడుతున్నాడు కదా అని ఓట్లు వేయట్లేదేమో, అందుకని పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఆదిత్య ఓం గారు ఒకవేళ ఈ వీక్ లో నామినేట్ అయి ఉంటే మేబీ అతను బయటికి రావచ్చు, గ్యారంటీగా వచ్చేవాడు. సో ఈ ఎలిమినేషన్ లో అయితే సేఫ్ అయ్యారు నామినేట్ అవ్వకుండా. అంతే అంతే. సో నార్మల్ గా ఇప్పుడు ఈ వీక్ అభయ్ కూడా ఇన్నాళ్ళు నామినేషన్ కి రాకుండా సేఫ్ గా ఉండే,
అబ్బాయి ఇప్పుడు నామినేషన్ లోకి వచ్చాడు, మరి అతని స్ట్రెంగ్త్ ఏంటో ఇవాళ తెలుస్తుంది మనకి. అంటే ఓన్లీ మైనస్ పాయింట్ ఎక్కడైందంటే బిగ్ బాస్ అని అనడం వల్ల మైనస్ పాయింట్ అయింది అంటారు అభయ్ వల్ల. బిగ్ బాస్ అనడం వల్ల బిగ్ బాస్ కోపం రావచ్చు, కానీ ఆడియన్స్ లో మైనస్ అయిందా ప్లస్ అయిందా అనేది ఆడియన్స్ ఓట్లలో తెలుస్తుంది మనకి. సో బిగ్ బాస్ లో ఇప్పటి వరకు మీరు 2 weeks ట్రావెల్ చేశారు. సో బడ్డీగా అయితే మీరు ఇంకా బేబక్ అయిపోయారు. సో బేబక్ ఫస్ట్ వీక్ నామినేషన్ లో ఎలిమినేట్ అయిపోయింది, ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో మీరు అయిపోయారు. సో అంటే ఇది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అరే ఇద్దరు బడ్డీకి వెళ్ళిపోయిండ్రు, ఫస్ట్ వీక్ లో తను వచ్చింది, సెకండ్ వీక్ లో శేఖర్ భాష గారు వచ్చిండ్రు, అసలు ఏంటి ఇది కలిసి రాలేదా కలిసి వచ్చిందా అని కూడా అనుకోవచ్చు కదా. అంటే నోటి మాట లేకపోతే ఇంకేదైనా సరదాగా సీరియస్ గా బేబక్క ఎలిమినేట్ మీ నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి నన్ను అని అడిగేసింది. సరదాగా అడిగినా సీరియస్ గా అడిగినా, బట్ కొన్నిసార్లు తదాస్తూ ఉంటారు చూడండి, ఆ టైప్ లో జరిగిపోయింది. నేనైతే సీరియస్ గానే కంటెస్టెంట్స్ అడిగేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. మేబీ మీరు ఆ నాగార్జున గారిని రిక్వెస్ట్ చేయాల్సింది, అంటే ఫోటో చూపించేదంటే మేము ఏదో అంటే వెజిటేబుల్స్ పంపించడం కానీ ఇట్లాంటివి జరిగి ఉంటే నేను ఉంటాను అని ఒకవేళ రిక్వెస్ట్ చేయాల్సింది కదా. సాటర్డే సండే నాగార్జున గారు ఎట్లయినా వస్తూ ఉంటారు. సో ఎందుకంటే మీరు కప్పు ఖచ్చితంగా టైటిల్ తో బయటికి వస్తానని కాదు అంటే నేను లాస్ట్ 2 లో ఉంటారనే విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఉంటే వెళ్ళిపోదాం నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకేం సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు జనాల్లో మనకి ఆధారం లేనప్పుడు వచ్చేయాలి అనేది నా పాయింట్. సో లాస్ట్ 2 లో ఉన్నా లాస్ట్ లో ఉన్నా పెద్ద ఫరక్ ఏం లేదనేది నా ఉద్దేశం. సో జనాలు ఎప్పుడైతే ఎలిమినేషన్ జరుగుతూ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ 6 మంది ఉన్నారు నామినేషన్ లో, 6 మందిలో ఏవో దీమంటారు, అందులో అన్ని రెడ్ వస్తే ఒకరికి గ్రీన్ వస్తుంది, తర్వాత 5 మందిలో ఒకరికి గ్రీన్, 4 మందిలో ఒకరు, 3 మందిలో ఒకరు. సో అలా పోతూనే ఉంది. ఇంకా లాస్ట్ 2కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఓకే మనమే లిస్ట్ లో ఉన్నామా, సో జనాలు మనల్ని పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదా, ఇంకెందుకు ఇక్కడ గబ్బిలంలా వేలాడాలి వచ్చేద్దాం అనేది ఇంకో ఫస్ట్ ఫీలింగ్. ఎప్పుడైతే లాస్ట్ రౌండ్కి టైం దొరికిందో అప్పుడు నేను గట్టిగా డిసైడ్ అయిపోయాను, సరే ఇక్కడ మనం ఇవ్వలేకపోతున్నాము కంటెంట్, బయటకు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అనిపించింది. వెళ్ళడం కూడా కరెక్ట్ గా మన కోసం బొడ్డోడు వెయిట్ చేస్తున్నా, ఇంకా పెద్ద ట్రోఫీ బిగ్ బాస్ కన్నా అది. సో అలా ఓకే, మీ క్యాలిక్యులేషన్స్ లోపల ఏమనుకున్నారు అంటే సో ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదు, ఆడియన్స్ నా గేమ్ ని కంటెంట్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు. సో బయటకు వచ్చిన తర్వాత రిసీవింగ్ కానీ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి జనాల దగ్గరికి వెళ్ళే లోపు నాకు 1 డే ఒక చోట ఉంచుతారు. ఆ టైంలో నేను మొత్తం అసలు ఏంటి, ఒక టీవీ ఉంది, యూట్యూబ్ వస్తుండేది, అన్ని పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ వీక్ కంటెంట్ బాగా వెళ్ళింది జనాల్లోకి. సెకండ్ వీక్ అసలు నేను చెప్పిన జోకులు కానీ చేసిన అల్లరి కానీ ఫుటేజ్ కానీ ఎక్కడ లేదు. సో ఇది బిగ్ బాస్ బయటికి చూపించలేదు అనేది నాకు అర్థమైంది. నా తప్పలేదు అది. సో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను లాస్ట్ 2 days తప్ప. సో అక్కడ నాకు ఓకే బిగ్ బాస్ కి మనం నచ్చలేదేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే జనాలకి నచ్చకపోతే ఓటింగ్ లో చివరి పెడతారు, బట్ జనాలకి నచ్చకపోయేట్టు చేయడం కూడా ఒక ఆర్టే. సో ఫస్ట్ నుంచి మన ఫుటేజే లేకుండా చేస్తే జనాలు వీడేం ఆడట్లేదు, వీడేం కనిపించట్లేదు అనుకుంటారు. మేబీ అది జరిగిందని తర్వాత నేను ఫీల్ అయ్యాను. సో బయటకు వచ్చినాక ఈ ఫ్యాన్ బేస్ చూసుకున్న తర్వాత మీ క్యాలిక్యులేషన్ తప్పు అని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు అన్నారు, అయ్యో ఎంత పాజిటివ్ ఉంది నీకు, నువ్వు అనవసరంగా వచ్చేసావు అది అంటే. మరి లాస్ట్ దీంట్లో ఎందుకున్నాను అంటే లేదు చాలా మంది ఓట్లు వేస్తున్నారు కానీ రిఫ్లెక్ట్ మేబీ మీరు చెప్పకపోయి ఉంటే, నేను వెళ్తాను అని చెప్పకపోయి ఉంటే మేబీ మీరే సేఫ్ అయి ఉండేవారు. ఆదిత్య ఓం గారు బయటకు వచ్చేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హౌస్ లో కూడా మీరు అంటే చాలా ఇష్టము, చాలా ఎంటర్టైన్ చేస్తారు, ప్రతిది కూడా మీరు చాలా పాజిటివ్ గా తీసుకునే వ్యక్తి. ఇంత మందిలో చూసుకుంటే కూడా నాగార్జున గారు సీరియస్ గా చెప్పినా కూడా ఆల్మోస్ట్ కూడా చెప్పారు సీరియస్ ఇది ముచ్చట ఈ సీరియస్ అని చెప్పినా కూడా మీరు అందులో కూడా మనకంటే మీద జోక్ వేయడం కూడా జరిగింది. సో అట్లాంటిది చాలా మంది కూడా ఫీల్ అయ్యారు మీరు బయటికి రావడం. సో లిటరల్ గా నేను కూడా ఫీల్ అయ్యా అందులో, అరే శేఖర్ భాష గారు టాప్ వేలు ఖచ్చితంగా నేను కూడా ఫిక్స్ అయ్యా, ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్పుకున్నా. సో అలాంటిది రావడం ప్రతి ఒక్కరికి బాధే. సో మీకేంటంటే అబ్బాయి పుట్టడం, సో అదే ఒకటే అంటే ఇప్పుడు కర్నూలు చావుకి అన్ని కారణాలు అన్నట్టు నేను వచ్చింది నాకు హ్యాపీ, కానీ ఒకటి ఫుడ్, 2 బిగ్ బాస్ నాకు ఫుటేజ్ ఇవ్వకపోవడం, 3 బిగ్ బాస్ నాకు టాస్క్లలో పేర్లు ఇవ్వకపోవడం, కనీసం అంటే అక్కడ టాస్క్ జరుగుతున్నప్పుడు ఆడించడానికి కూడా నా పేరు పిలవకపోవడం, 4వది ఇంకా సో వీటి ఎఫెక్ట్ వల్ల ఆడియన్స్ లాస్ట్ 2 లో నన్ను పెట్టడం.
సో దీనివల్ల నాకు ఏమనిపించింది అంటే ఓకే నేను ఆడుతున్నది కరెక్టా కాదా, లేదు రిసీవ్ చేసుకోవట్లేదు జనాలు అనుకోవడం. ఇంక వీటన్నిటి మించి ఫైనల్గా బిడ్డ పుట్టాడు అనే విషయం తెలియడం. సో ఈ వరుసగా ఈ 5 కారణాల వల్ల ఓకే ఇన్ని కారణాలు ఉన్నాయి మనకి బయటికి పోమని సూచిస్తున్నాయి, ఓకే లెట్స్ గో ఆన్ హ్యాపీ నోట్ అని చెప్పి. సో మరి మనకి ప్రతి ఒక్క రీఎంట్రీ కావాలి శేఖర్ భాషది అని అంటున్నారు. సో వెళ్ళే అవకాశం ఉందా? తెలియదండి, చూద్దాం. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తాను, పక్కా వెళ్తాను. సో మరి విత్ కండిషన్స్. నాకు కాస్త ఫుడ్ పెట్టండి, ఫుడ్ పెట్టండి, పని చేయించుకోండి అంతే. ఓకే, టాప్ 5 మెంబర్స్ ఎవరు ఉంటారు చెప్పండి కంటెస్టెంట్స్? విష్ణు, నిఖిల్, నబీల్, సీత, ప్రేరణ కానీ యశ్వి కానీ. ప్రేరణ ఉండొచ్చు. సో యశ్మి ప్రతి టాస్క్ లో కూడా అరవడము, తనే మొత్తము చూసుకోవడం, అంటే నార్మల్ గా మనకి ఒక హెడ్ ఉంటారు, దానికి సంచాలక్ ఖచ్చితంగా ఉంటారు. సో సంచాలక్ ని పక్కన పెట్టి కూడా అరవడము అది కరెక్ట్ అంటారా యశ్మి చేసేది? కరెక్టా కాదా అని పక్కన పెడితే మనం పక్కన పెట్టాల్సింది కరెక్టా కాదా అనేది. ఎందుకంటే జనాలు చూస్తున్నారా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. జనాలు పాజిటివ్ గా తీసుకొని నెగిటివ్ గా తీసుకొని చూస్తున్నారు. అదే కామ్గా ఉన్నాం అనుకోండి, లేదు మీరు ఏదో రకంగా, ఇప్పుడు సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ అంత ఇంపార్టెంట్. సో మీరు హీరో అవుతారా విలన్ అవుతారా మీ చాయిస్, బట్ ఏదో ఒకటి అవ్వండి, అయితేనే అక్కడ మీకు ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఏదైనా ఒక రోజులో మారిపోతుంటుంది ఇంప్రెషన్. ఒక రోజు ఇలా ఉంది, ఇంకో రోజు బాగా ఆడింది అని చెప్పి ఒక్క రోజులో ఓటింగ్ చేంజ్ అయిపోతుంది అంటారు. యష్మి నిజమే మీరు చెప్పినట్టు కొన్నిసార్లు అలాగే చేస్తుంది. నేను కూడా తనకి పర్సనల్ గా కూడా చెప్పాను. అయినప్పుడు కూడా మీ మీద కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అరవడం కూడా జరిగింది. అవును అదే అంటున్నా. బట్ నేను దానికి ఆవిడకి పర్సనల్ గా కూడా చెప్పా, ఇది కరెక్ట్ గా తప్పని తెలిసి సపోర్ట్ చేయకూడదు అని చెప్పి. ఓకే, అంటే అది టాస్క్ పరంగానే మీరు అలా గొడవ జరిగిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారా? యష్మితో అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదు నాకు. యష్మితో కానీ ప్రేరణతో కానీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అంటే మీరు నిఖిల్, నైనిక, ఫస్ట్ యష్మి, ముగ్గురు క్లాన్స్ ఉన్నారు. సో యష్మి క్లాన్ కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అది ఇద్దరు, ఒకళ్ళేమో ఆదిత్య, ఒకళ్ళేమో యష్మి. వీడిద్దరు ఎంతసేపు నువ్వు అది చేసావు నేను నామినేట్ చేస్తాను, నువ్వు ఇది చేసావు నేను నామినేట్ చేస్తాను, నువ్వు నిద్రపోయావు కుక్కలర్స్ని, నువ్వు మైక్ వేసుకోలేదు బిగ్ బాస్ చెప్పాడు, నువ్వు ఆరెంజ్ ఒకటి ఎక్స్ట్రా తినేసావు, ఇలా ఏదో ఒకటి సరదాగానే అంటుండేవాళ్ళు. అంటున్నప్పుడు యష్మి కూడా 1, 2, 3 ఇదిగో నేను లెక్క పెట్టుకుంటున్నాను నువ్వు ఎన్ని ఇదేంటంటే సరే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నేను చెప్పా. సో యష్మి క్లాన్ లో వెళ్తాను, ఎందుకంటే తను నామినేట్ చేయలేదు కదా. అది ప్లస్ అవుతుందని అట్లా వెళ్ళారా? ఓకే, వెళ్ళగానే ఆరెంజ్ విషయంలో గొడవ జరిగింది. అదే అంటున్నా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అలివి కాని చోట అధికులు మన రాదంటారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇలా మనం పార్టిసిపేట్ కావచ్చు, నువ్వు ఓనర్ కాదు కదా. ఆరెంజెస్ ఏవో అందరికి తినడానికి కోసం పెట్టారు. సో నీకు కావాల్సిన నువ్వు తిను, అవతలవాడు ఏదో ఆడుకుంటున్నాడు, అదేదో నీ ఇల్లు లాగా నా ఆరెంజెస్ వాటిని ముట్టుకోకూడదు. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు కొన్నావా ఆరెంజెస్? నీవే ఆరెంజెస్ కాదు కదా, నువ్వు ఎట్లా చెప్తావు? ఈ అథారిటీ ఏంటి? ఈ డిమాండింగ్ లేకపోతే కంట్రోల్ చేద్దామనే నాకు అసలు ఓల్డ్ మడిపోయింది. నువ్వెవరు, నేను ఎలా వచ్చినా నువ్వు అలాగే వచ్చావు, ఇదేదో నా దాన్ని ముట్టుకోకుండా అంటే ఇంక దానికి ఆవిడే పాలిటిక్స్ మొదలెట్టింది అనమాట. అది ఫుడ్, అది అందరు తినేది, అది ఇది అని చెప్పి. అందరు తినేది అయితే నువ్వు తిను, నేనన్నా వద్దన్నా, నేను ఒకటి తీసుకున్నాను అది నేనే తింటాను, అదే తిన్నాను కదా, నేను తిన్నాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే ఇంకా అది ఫుడ్ రైట్ పండిస్తాడు, రైట్ అంటే దేశానికి వెన్నెముక, ఇంకేంటేంటో మాట్లాడుతాడు. అంటే ఫుడ్ తో వేరే ఆడకూడదు అనేది అనమాట. మరి అదే చెప్పాను నేను, రాఘవేంద్ర గారు ఎన్ని సినిమాల్లో ఎన్ని పళ్ళతోటి ఎన్ని రకాలుగా మనకి మనం అందరం చూసి చప్పట్లు కొట్టిన పాటలు లేవా? నిమ్మకాయలు తీసుకొచ్చి మన లారీల కింద వాటి కింద పెట్టి దిష్టి గుమ్మడికాయలు తీసుకొచ్చి తినకుండా బయట కట్టట్లేదా దిష్టి బొమ్మలకి? ఊరికే ఏదో మాట అనాలి, దానికి ఏదో అన్నిన తర్వాత సపోర్ట్ చేసుకోవాలి, ఏదో రకంగా కంట్రోల్ చేయడానికి ఏదో ఒక రాజకీయం చేస్తాను నేను. సో మరి ఇప్పుడు సోనియా, నిఖిల్, ఇంకా అభయ్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ లాగా అయిపోయారు. సో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది అంటారా? కంట్రోల్ చేస్తుందా అంటే చేస్తుందేమో. ఇగో ఇన్ని రాజకీయాలు తెలిసిన వాళ్ళు చేయకుండా ఉంటారా?
ఎందుకు వాళ్ళ ముగ్గురుతో అటాచ్మెంట్ పెంచుకుంది? అంటే మిగతా వాళ్ళ టైంలో కూడా మిగతా కంటెస్టెంట్స్ తో కూడా మాట్లాడుతుంది అతను? లేదు, తక్కువ. వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరు బయట కూడా మాట్లాడతారు. ఓకే. కానీ ఈమె మాత్రం ఏదో అవసరం వస్తేనే ఏదో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మిగతా టైం మొత్తం ఈ ముగ్గురు అక్కడే కూర్చొని ఉంటారు. సో అంటే నార్మల్ గా నిఖిల్ది ఇంకా సోనియాది కొంచెం నడుస్తుంది లోపల అని అంటున్నారు బయట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు ఐడియా లేదు. నాకు కొంచెం అలాంటి ఉన్నప్పుడు అంటే నాకు అలాంటివి అలవాట్లే, చూసినప్పుడు కొంచెం ఎబ్బెట్గా అనిపించేది. సరే వాళ్ళ కల్చర్ వాళ్ళది, నేనేం తప్పు పట్టను, కానీ నాకు నచ్చేది కదా, నేను పక్కకు వచ్చేసేవాడిని, ఎక్కువ డెప్త్ గా చూసేవాడిని కదా. బట్ మన బిగ్ బాస్ కెమెరాలు బాగా జూమ్ చేసి చూపిస్తున్నారు, ఎక్కువ వాళ్ళనే చూపిస్తున్నారు కదా. సో వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళు కలిసి ఉండడం కానీ. సో మేబీ ఇది వాళ్ళకి ముందుగానే తెలిసేమో ఇలాంటివి చేస్తే జూమ్ గట్టిగా చూపిస్తారని, అందుకే అలా చేస్తున్నారేమో కూడా. అంటే ఏమీ లేకపోయినా కెమెరాల కోసం అలా చేస్తున్నారనే కూడా డౌట్ ఉంది. అది కూడా ఒక స్ట్రాటజీ పెట్టుకుని రావచ్చు. సో బిగ్ బాస్ 8th సీజన్ టైటిల్ విన్నర్ అవ్వాలి అని ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకునేది సీత లేకపోతే నబీల్. సో ఎందుకు వాళ్ళిద్దరు మీకు ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగిందా, లేకపోతే వాళ్ళిద్దరు చక్కటి మన తెలుగు మట్టి వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. సీత మన చక్క తెలుగు అమ్మాయి, అలాగే నబీల్ మన వరంగల్. సో మంచి నాట్ యాక్సెంట్ ఉంటుంది మనది. సో అవి నాకు ఇష్టం. అలా మన వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు గెలిస్తే బాగుంది అనుకుంటా నేను. ఓకే, నబీల్ అయినా సీత అయినా రావడం మీకు ఇష్టం. సో అంటే ఇప్పటి వరకు ఇంతమంది కంటెస్టెంట్స్, ఇప్పుడు ఇంకా 12 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. సో ఎవరు ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు, ఎవరు బిగ్ బాస్ లో ఆడట్లేదు అని అంటే ఎవరి పేరు చెప్తారు? నైనిక. సో నైనిక ఫస్ట్ వెళ్ళిన తర్వాత తను గెలిచింది, టాస్క్ లో ఆడుతుంది. బట్ తర్వాత చాలాసేపు అంటే ఇలా మీరు అనేది ఏదో ఇప్పుడు మణికంఠ చేసినట్టు సెంటిమెంటల్ డ్రామాలో, లేకపోతే సోనియా చేసినట్టు ఈ చిన్నోడ పెద్దోడ అనే ఎమోషనల్ ఇవో, ఇలాంటివి ఎప్పుడు నైనిక చేయదు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. టాస్క్ వస్తే తన ఏంటో చూపిస్తుంది, కొన్నిసార్లు స్టాండ్ తీసుకుని నిలబడుతుంది. బట్ అదర్వైజ్ తన మానంతరం ఇట్లా కూర్చోండి, యాక్టివ్ గా ఉండదు. ఓన్లీ గేమ్ వైజ్ గా యాక్టివ్ ఉంటుంది. మిగతా టైంలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అందుకే నైనిక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటి చీఫ్ ఎందుకు డల్ గా ఉన్నావు అంటే ఏం లేదు, తనకి ఏదో గుర్తొస్తుంటది, మాట్లాడుతుంది. బట్ షీఈస్ వెరీ నైస్ గే. ఓకే, మణికంఠ గురించి ఏం చెప్తా అంటే ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్ ఏదో రకంగా ఎమోషనల్ గా లేకపోతే సెంటిమెంటల్ డ్రామాలు ఆడి కాస్త ఓట్లు సంపాదించుకోవాలనే ఇది ఉంది అని అనిపించి నేను పెద్ద ఎక్కువ తర్వాత. సో అంటే నార్మల్ గా బిగ్ బాస్ లో గాసిప్స్ అనేది జరుగుతాయి, ఇక్కడ ముచ్చట్లు ఇక్కడ పెట్టడం. సో అలా ఎవరైనా ఉన్నారు ఇప్పటివరకు? అలా ప్రేరణ చెప్తుందేమో, లైవ్ వైర్ లాగా కలిసిపోతా ఉంటుంది, వెళ్ళి మాట్లాడుతూ ఉంటే చాలా ఫన్నీగా షార్ప్ గా స్పీడ్ గానే ఉంటుంది. ఇంకా సోనియా ఉన్నవి లేనివి కూడా ఉన్నట్టు చెప్తా ఉంటుంది. సో మరి లేనివి ఉన్నట్టు చెప్పినా కూడా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా నమ్ముతున్నారు సోనియాని. సో ఎందుకు అటాచ్మెంట్ అవుతున్నారు సోనియాకి? అంటే నా పాయింట్ జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారా, వాళ్ళకి నిజంగా బయట ఏమనుకుంటున్నారు వాళ్ళకి పాపం తెలియట్లేదని అనిపిస్తుంది. వాళ్ళు అంటే మీరు అనేది నిఖిల్ అండ్ పృథ్వీ కొంతవరకు అబ్బాయి, అదే వాళ్ళు నిజంగానే పాపం బకరాలు అవుతున్నారని అనిపిస్తుంది. అవును, అంటే తను చెప్పినట్టు వినడం కానీ, సో తను ఏది చెప్తే అది చేయడం కానీ. సో నిన్న టాస్క్ లో చూసుకుంటే కూడా ఎగ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని చీఫ్ గా చేయాలి అని అనుకుంటున్నప్పుడు సోనియాకి ఇవ్వడం జరిగింది నిఖిల్ కూడా. సో ఈ విషయంలో సీత కూడా ఏడవడం జరిగింది, నాతో మాట్లాడకు, కాసేపు నాతో మాట్లాడకు, వదిలేయు, అది ఇదని కూడా చెప్పడం జరిగింది. అంటే అందరు కూడా ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా సోనియాకి ఇస్తారు అని అయితే ఫిక్స్ అయిపోయినారు. సో ఆ మధ్యలో గొడవ కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య, అయినా కూడా సోనియాకి మాట విని, సో మిగతా వాళ్ళు కూడా ఏంటంటే చీఫ్ తోని మాట్లాడి సో మీరు గెలుచుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ కూడా సోనియాకి ఇవ్వడం జరిగింది. చీఫ్ అయితే పర్లేదు కానీ జనాల దృష్టిలో చీప్ అవ్వకూడదు, అంతేనా? ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ లా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఒక్కొక్క వర్డ్ లో చెప్పాలి. యష్మి మంచి స్పోర్టివ్,
అండ్ కంపిటేటివ్, వెరీ అగ్రెసివ్. అప్పుడప్పుడు కొంచెం బ్యాలెన్స్ లూజ్ అవుతుంటది అది. ఓకే. నిఖిల్ మంచి సమర్థుడు, మంచి మేనేజరు, మంచి టాలెంటెడ్ ఆటగాడు. దీంతో పాటు కొంత సోనియా షాడో వల్ల ఓవర్ షాడో అయిపోతున్నాడు. దాని నుంచి ఎంత తొందరగా బయటపడి గ్రహణం నుంచి బయటకు వచ్చి చంద్రుడిలాగా వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అంటే నిఖిల్ ఎమోషనల్ అవుతాడా? అంటే ఎమోషనల్ పర్సన్ కూడా అంటున్నారు. అవుతాడు, ఎమోషనల్ కూడా అవుతాడు. ఓకే. అభయ్ తెలివైన వాడే, చక్కగా కలుపుగోలు. ఆ కలుపుగోలుతనంతో ఎస్పెషల్లీ కిచెన్ లో కూర్చొని అందరికి చాయ్ ఇచ్చి అలా అందరితో సరదాగా ఉంటాడు. బట్ ఈ మధ్య అనవసరంగా బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసి ఆయన దగ్గర సెట్ అవుతున్నాడు, జనాల్లో కొంచెం ఇదవుతుంది. ఓకే. ప్రేరణ షీఈ్ అ లైవ్ వైర్, మంచి ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, హ్యాపీగా అందరితో కలిసిపోతుంది. మంచి జోవియల్ పర్సన్. నేను వెళ్ళిపోయిన తర్వాత అలా నవ్వులు పూయించగలిగేది ప్రేరణనే అనిపిస్తుంది, తన అమాయకత్వంతో. అండ్ తను కూడా లైక్ మన విష్ణుప్రియ కూడా. సో సంచాలక్ అయినప్పుడు ప్రేరణ సో అందరి మాటలు విని తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అంటే తన సంచాలక్, తన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అయినా కూడా వీళ్ళు మాటలు చెప్పి వాళ్ళు మాటలు చెప్పి సో తను ఏడవడం కూడా జరిగింది. సో అది ఎంత కరెక్ట్ అయితే కాదు, అది మనకు తెలిసి అయితే. సో తర్వాత ఏడవడం కూడా జరిగింది, మీరు మాట్లాడడం కూడా జరిగింది. తనకి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ అన్నట్టు కరెక్ట్ గా చెప్పాలంటే సంచాలక్ అవ్వాలి, కనీసం ఇదే నేను చేయాలని వెళ్ళింది. బట్ సంచాలక్ చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, నా మాటే కరెక్ట్. ఒక డిసిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చి కాదు అంటే మళ్ళీ మార్చుకున్నాం. ఇంకా ప్రతి ఒక్కడు సరే నేను పోను అందరూ అక్కడే కూర్చొని ఆట అక్కడ సాగింది. అదే కదా. దానికి తోడు సొంత టీం వాళ్ళే ప్రెషర్ పెడుతుండే. నేనేదో కాస్త సపోర్ట్ చేసి అమ్మాయిని రైట్ మార్గంలో నడిపిద్దాము అని చెప్తే నా మీద కూడా రావడం జరిగింది. బట్ జరగనండి, కానీ జరిగేది అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ నగ్గింది కదా. ఓకే. ఆదిత్య ఓం సేఫ్ ప్లేయర్. కొంత సరిగ్గా అర్థం కదా ఆయన యాక్సెంట్ నాకు. బట్ మరి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అలాగా చూపించారు కదా. ఫ్రెండ్స్ లాగా అంటే పాప ఆయన ఒక్కడే ఉండేవాడు, కొంచెం ఏజ్ గ్యాప్ వల్ల అందరితో కలవలేకపోతున్నాడు అన్నట్టుగా ఉంటే ఇంకా సరే నేను వెళ్ళి ఆయనతో వాకింగ్ నేను ఎవరు అట్లా ఒంటరిగా ఉంటే నేను వెళ్ళి కూర్చొని ఏంటని బాగోగులు మాట్లాడి సెట్ చేస్తుంటాను. నైనిక అయినా యష్మి అయినా జనరల్ గా వీళ్ళే ఎక్కువ. అప్పుడప్పుడు యష్మి కామ్గా ఒక్కతే కూర్చుంటది, నైనిక కూడా ఒక్కతే కూర్చొని ఉంటది. అండ్ ఈయన నబిల్ తనే వచ్చి కలుస్తాడు, బానే ఉంటాడు. ఇంకా మణికంట ఫస్ట్ లో అట్లాగే కూర్చునేవాడు. నేను పాప ఏదో ఒక కష్టాల్లో ఉన్నాను వెళ్ళి మాట్లాడితే లేదు వాడి వేరే ప్లాన్లు ఉన్నాయి నాకు అర్థం సరేరా బాబు. ఓకే. సోనియా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏదో ఒకటి చేసి దాని నుంచి ఒక పొలిటికల్ గా మైలేజ్ తీసుకోవాలనుకునే టైప్ అనిపిస్తుంది. చూసాం కదా, ఆరెంజ్ దగ్గర నుంచి మొదలైంది, ఇప్పుడు రేంజ్ లో పోతుంది. బేబక్క ఇన్నోసెంట్, చాలా మంచి ఆవిడ. అందరికి పాపం వంట చేసి పెడదామని అనుకుని సడన్ గా గేమ్ ఆడకపోతే ఏమవుతుందో, గేమ్ ఆడాలి అది అనుకుని ఆ మోడ్ లోకి ఎవరో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరో కూడా కదా, యశ్వియా గట్టిగా చెప్పింది. సో పాపం అలా అనుకుని తర్వాత ఈ సోనియా వచ్చి ఆవిడ మీద ఏదో నిందలేసి కుక్కరు రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు అది పెట్టాలి ఇది పెట్టాలి ఇట్లా చేసేటప్పటికి ఆవిడ కొంచెం ఓకే మనం కూడా గట్టిగా ఉండాలి అని ఆ గట్టిగా ఉండడం ఎంత గట్టిగా ఉండిందంటే అందరికి చెడ్డ అయిపోయింది పాపం. అన్ని చేసి చెడ్డ అయ్యి పాపం బయటకు వచ్చేసింది. అదే కదా. సో బయటికి రావడము కరెక్టే అంటారా? బేబక్క ఉండుంటే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ బేబక్క తన ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి బయటకు వచ్చి వేరే రకంగా ఉండాలి. ఇప్పుడు నన్నైనా బేబక్కనైనా లేకపోతే ఇంకెవరైనా ఒకటి అనుకుని తీసుకుంటారు కదా ఎంటర్టైన్మెంట్. సో బేబక్క ఆ యాక్సెంట్ తో మాట్లాడడం అవన్నీ చేస్తుంటే గట్టిగా ఉండేది. బట్ అప్పటికి నేను బేబక్కగా సరదాగా మంచి మంచి కంటెంట్ ఇచ్చాము. ఉండుంటే ఇంకా బాగుండేది, రోజు అలాంటి సరదా కంటెంట్ వచ్చిండేది. సో అంటే బయటకు వచ్చిన తర్వాత బేబక్క కాల్ చేయడం జరిగింది. కలిసాను, బేబక్కని కలిసాము, నిన్న లంచ్ కూడా చేసాం ఇద్దరం కలిసి. అంటే ఎలా ఫీల్ అయింది మీరు బయటికి రావడం ఇంత త్వరగా? చాలా గుర్తు చేసుకున్నాం మెమరీస్. 2 weeks లో జరిగినవన్నీ కూడా నేను మర్చిపోయినవన్నీ తను గుర్తు చేసింది. అవును ఈ జోక్ సంగతి రాలేదు కదా అలా.
బేబక్క దగ్గర ఒక క్యాట్ ఉంటుంది, దాని పేరు సింబా అని చెప్పేది అనమాట. సో అయితే దానికి ఏదన్నా పెడితే పాలు గీళ్ళు పెట్టినప్పుడు ఎలా తాగుతుంది, నువ్వు పిలుస్తావా దాన్ని అంటే అవును సింబా అని బిలంగానే వచ్చి తాగుతుంటే అక్కర్లేదు, నువ్వు జస్ట్ ఇట్లా ఇట్లా అను అది వచ్చేస్తుంది, లేకపోతే ఏదైనా బొమ్మ పిల్లి బొమ్మ చూపించి పాలు తాగుతున్నట్టు ఏదైనా బొమ్మ చూపించి ఇట్లా చూపించి చాలు అది వచ్చేస్తుంది అంటే అది ఎలా వస్తుంది వాటికి ఎట్లా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు అది సింబా కదా, అది మామూలుగా ఇట్లా లిక్ చేస్తాయి కదా, ఇట్లా నాలుగు టక్ 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 తాగుతాయి కదా. సో సింబాలిక్ చేసి తాగాలంటే సింబాలిక్ గా ఉంటుంది కదా, సింబాలిక్ గా చూపిస్తే సింబాలిక్ గా చేస్తుంది. సేమ్ ఎక్స్ప్రెషన్. ఓకే. కిరాక్ సీత. కిరాక్ సీత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, వెరీ సిన్సియర్ గా అనిపిస్తుంది తన మాట. నాకు ఎస్పెషలీ ఇష్టం మన తెలుగు మట్టి వాసన. నాకు కిరాక్ సీత చెల్లి దొరికింది. ఎస్. ఓకే. మణికంఠ. మణికంఠ అగైన్ సెంటిమెంటల్ డ్రామాస్. అంటే దాంట్లో అంటే నేను గేమ్ ఆడాను బాగా ఆడాను కాబట్టి గెలవాలి అనుకోకుండా నా వెనకాల ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను గెలిపించండి అనేది నాకు ఎందుకు అసలు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఆడడానికి అందరూ మానేసి పెద్ద పెద్ద ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకుంటూ ఉంటే ఎవడు ఫ్లాష్ బ్యాక్ గొప్పదైతే వాడికి బిగ్ బాస్ ఇచ్చేద్దామా, అంతే. అలా కాదు కదా, అందుకే నాకు నచ్చలేదు. అంటే ఇంకో 2-3 వీక్స్ ఉంటాడంటారా? జనరల్ గా ఎక్కడైతే కొంత నెగిటివిటీ ఉంటుందో వాళ్ళని అట్టే పెడతారు బిగ్ బాస్. సోనియా అయినా లేకపోతే వీళ్ళైనా జనాలు ఎక్కువ తిట్టుకుంటున్నా కూడా వాళ్ళని అట్టే పెట్టడం జరుగుతుంది. ఓకే. ఇంకా పృథ్వీరాజ్. పృథ్వీరాజు తనేదో అంటే ప్రతిసారి కూడా ఏదైనా టాస్క్ చెప్పినప్పుడు ఓకే దీంట్లో ఇది చెప్పలేదు కదా మనం ఇది చేయొచ్చు అని చెప్పి ఆ చట్టంలోకి వెళ్ళి ఆ గేమ్ ని కొంచెం కకల వికలం చేసేసి ఫైనల్లీ గెలవకపోయినా కూడా జనాలు బ్యాడ్ అయిపోతుంది. అది ఏదో చేద్దామని తపనైతే ఉంటది కానీ రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. విష్ణుప్రియ. విష్ణుప్రియ మంచి అథ్లెట్. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో బుల్డోజర్ లాగా వెళ్ళి దూకేసింది పోయి. సో అక్కడ అదే తేడా చూడొచ్చు మీరు. 4-5 అడుగులేసి జంప్ చేసి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్. అవును. ఈవిడ సోనియా 4 అడుగులేసి బొక్కబొర్ల అంటే ఫిజికల్ స్టామినా తనకి గట్టిగా ఉంది. అట్ ద సేమ్ టైం వెరీ చైల్డిష్ లైక్ అంటే పిల్లలే కదా గట్టిగా ఆడగలిగేది కూడా చెప్పాలంటే అలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మేము ఎంత పిల్లలుగా ఉంటే అంత యాక్టివ్ గా ఉంటాం ఆడుకుంటాం. సో వీళ్ళిద్దరికి కేసులో సోనియా ఎంత పెద్ద రకంగా ఆలోచిస్తుందో అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు ఎలా ఎలా ఇరికించాలి ఏ పాయింట్ చేయాలని అందుకే ఆ పిల్లతరం పోయి పెద్దరకం వచ్చేసి పరిగెత్తలేక ఈవిడ ఎప్పుడు చిన్నపిల్ల ఉంటది కాబట్టి చిన్నపిల్లనే ఎగిరి దూకేసి. కామెడీ ఎక్కువ చేస్తుంటదా? కామెడీ చేయాలని కొంచెం చేయదు, తను చూస్తేనే కామెడీ వస్తుంది. నాగార్జున గారితో మాట్లాడము నవ్వడము తను మామూలుగానే తన ఇన్నోసెన్స్ చూస్తేనే నవ్వు వస్తుంది ఎవరికైనా. నైనిక వెరీ జెన్యున్ గర్ల్. ఇలా కుళ్ళు కుతంత్రాలు చేయాలనుకో పాయింట్ ఉంటే మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, గేమ్స్ చాలా బాగా ఆడుతుంది, మీకు అందరికి తెలిసిందే. మంచి అమ్మాయి. నబిల్ వెరీ జెంటిల్మెన్, మంచి జెన్యున్ కంటెస్టెంట్. అండ్ అగైన్ మన తెలంగాణ మట్టి వాసన. సో మంచి యాక్సెంట్, అది ఎంజాయ్ చేస్తాను తన మాటలు ఇవన్నీ కూడా. సంచలనంగా చేసినప్పుడు కూడా తను చెప్పే తీరు భలే నచ్చింది నాకు. ఎంతమంది చూసారో ఎంతమంది ఎంజాయ్ చేశారో. నబిల్ ఇస్ ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్. ఓకే. మనందరికి ఇష్టమైన మన్మధుడు నాగార్జున గారి గురించి. నాగార్జున గారు అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టే, బట్ నాకు యాక్చువల్లీ ఇన్నాళ్ళు సినిమాల్లో చూసి ఇష్టపడము, ఫ్యాన్ అవ్వడము, ఆయన ఫైట్లు, డాన్స్లు, ఆయన యాక్షన్ ఇవన్నీ కూడా. బట్ ఆయనలో ఉన్న యాంకరింగ్ క్యాపబిలిటీస్ అన్మ్యాచ్డ్ అండి. ఇప్పటిదాకా నేను ఏ యాంకర్ని కూడా అంత పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ లాజిక్ గా అవతల వాళ్ళు మాట్లాడేది విని దాన్ని అర్థం చేసుకుని దాంట్లో పాయింట్ తీసి పర్ఫెక్ట్ గా లాగి ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతున్నారు ఆయన. మంచి ఉంటే మంచి చెప్తారు, ఈ పాయింట్ ఉంటే చెప్తారు. మనకి ఇది కదా కావాల్సింది, సమయస్ఫూర్తి. అద్భుతం. ఓకే. ఇప్పుడు మీరు అంటే చాలా మందికి ఇష్టం, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు. సో ఆడియన్స్ కి ఒక చిన్న జోక్ అంటే మామూలుగా మంచి కామెడీ చేయాలి అంటే ఇక్కడ కాదండి, మనం
ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. మా నాన్న ఇంజనీర్గా చేసేటప్పుడు రకరకాల ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. అక్కడ ఈ కొండ ప్రాంతాల్లోనూ అక్కడ డ్యామ్స్ ఇవన్నీ కడుతుండే అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఉండడం వల్ల నాకు ఈ కామెడీ టైమింగ్ బాగా వచ్చింది అనమాట. ఎవరన్నా సరే మంచి కామెడీ పండించాలనుకుంటే అట్లా కొండ ప్రాంతాలకు వెళ్తే మంచి కామెడీ టైమింగ్ వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? అంటే అది హిలేరియస్ కామెడీ కదా, హిలేరియస్ కామెడీ అనమాట. అందుకే కొండ దగ్గరికి వెళ్ళాలా? హిలేరియస్ కామెడీ కావాలంటే హిలేరియస్ కి వెళ్ళాలన్నమాట. నిజంగా అంతే స్పాంటేనియస్ గా. నిజంగా చాలా గ్రేట్. సో మీరైతే హ్యాపీగా బయటకు వచ్చారు. సో మీ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ కూడా అనుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం రావడం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష. థ్యాంక్ యూ రచన, వండర్ఫుల్ ఇంటర్వ్యూయింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 6 టీవీ, సామాన్యుడు ఆరు ప్రాణం.